హార్దిక్ పరువు మళ్ళీ పోయింది. పగవాడికి కూడా నీ కష్టం రావద్దు. ఇది నిజంగానే ఒక రకంగా చెప్పాలంటే కరెక్టేమో అని నాకు అనిపించింది. పాపం హార్దిక్ పాండ్యా గుజరాత్ టైటాన్స్‌కున్నప్పుడు ఎంతగానో మంచిగా ఉందో కెప్టెన్సీ చేసి 2 సార్లు సీజన్‌కి ఫైనల్ తీసుకెళ్లారన్నమాట. ఒక టైటిల్ కూడా విన్ అయిందన్నమాట గుజరాత్ టైటాన్స్. కానీ ఈ ఇయర్ మాత్రం అనూహ్యంగా ముంబై ఇండియన్స్ బిగ్ ట్రేడ్ చేసి తను తీసుకొచ్చి కెప్టెన్సీ బాధ్యతలు ఇచ్చినప్పటి నుంచి కూడా చాలా వరస్ట్‌గా తనైతే కెప్టెన్సీ చేస్తున్నాడు. తన మాట కూడా చాలామంది పెద్దగా ఎవరు పరిగణలోకి తీసుకోవడం లేదన్నమాట. ఎందుకంటే తను చెప్పేవి, చేసేవన్నీ కూడా కరెక్ట్‌గా లేవన్నమాట ఆన్ ఫీల్డ్‌లో. సో, కాబట్టి కొంతవరకు అందరూ కూడా హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ కంటే కూడా రోహిత్ శర్మ మాటలైతే ఎక్కువ వింటున్నారు. మనం ఫస్ట్ 3 ఓవర్స్ చిత్తగొట్టిన తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్ ఎవరైతే ఆస్ట్రేలియన్ ప్లేయింగ్ ప్లేయర్ ఫ్రేజర్ ఎవరైతున్నాడో భయంకరంగా ఆడడం చూసి ఫస్ట్ 3 ఓవర్స్ హార్దిక్ పాండ్యా బౌలింగ్ చేసినప్పటికీ, అంటే తన కెప్టెన్సీ చేసినప్పటికీ రిమైనింగ్ మిడిల్ ఆర్డర్‌లో అయితే మాత్రం రోహిత్ శర్మ తనని లాంగ్ ఆన్‌లో పెట్టి హార్దిక్ పాండ్యాని తను కూడా కెప్టెన్ చేశాడనమాట. బుమ్రా కానివ్వచ్చు, లేకపోతే లూకుడ్ కానివ్వచ్చు, అందరూ కూడా రోహిత్ శర్మ చెప్పిన మాట వింటూ ఉంటే అందరూ కూడా రోహిత్ అనే స్టేడియంలో అయితే ఆడడం స్టార్ట్ చేశారనమాట. ఒక రకంగా చెప్పాలంటే ముంబై ఇండియన్స్‌కి హార్దిక్ పాండ్యా వచ్చినప్పటి నుంచి కూడా చాలా వరకు నెగిటివే, ఇంత ప్లస్ ఏం కాలేదనమాట. సో, కాబట్టి ఒక్క ట్రేడ్ ఎంత పని చేసిందిరా బాబు అంటూ ఐపీఎల్ అభిమానులు అందరూ కూడా చర్చించుకుంటూ ఉన్నారు. గుజరాత్ టైటాన్స్‌లో నుంచి హార్దిక్ వచ్చాడు. అలానే ముంబై ఇండియన్స్‌లో నుంచి క్యామరన్ గ్రీన్ అయితే ఆర్సీబీకి వెళ్ళాడు. సో, 3 టీమ్స్ బోల్తా పడ్డాయి అని అంటూ మాట్లాడుకుంటూ ఉన్నారు. ఈ నేపథ్యంలో హార్దిక్ పాండ్యా ప్లస్ అయ్యాడా, మైనస్ అయ్యాడంటే 100% తన మైనస్‌గానే ఎక్కువైతే కనపడ్డాడనమాట. దీని ప్రభావం ఐపీఎల్ అయిపోయిన వెంటనే మనకు జరగబోయే టీ20 వరల్డ్ కప్ అయితే చూడబోతుందన్నమాట. సో, అందులో భాగంగా చాలామంది హార్దిక్ పాండ్యా కంటే కూడా శివం దూబే చాలా బెస్ట్ అంటూ కామెంట్స్ పెడుతూ ఉన్నారు. పవర్ హిట్టింగ్ బాగా చేస్తాడు మిడిల్ ఆర్డర్‌లో. ఆ యొక్క ఫినిషింగ్స్ బాగా ఇస్తాడు కాబట్టి నిన్న కూడా హార్దిక్ పాండ్యా విఫలమయ్యాడు. సో, బిగ్ చేజింగ్‌లో తనైతే బోల్తా కొట్టాడనమాట. సో, ఒక్కరంటే ఒకరు కూడా బాగాలేదు. ఎంతసేపటికి టిమ్ డేవిడ్, అలానే సూర్యకుమార్ యాదవ్, దాని తర్వాత రోహిత్ శర్మ, దాని తర్వాత తిలక్ వర్మ వీళ్ళే ఆడితే సరిపోదు. అందరూ కూడా తలా చేయి వేయాలి. హార్దిక్ పాండ్యా అసలు కెప్టెన్‌గా ఫెయిల్ అవుతున్నాడు. బ్యాటింగ్ ఫెయిల్ అవుతున్నాడు. బౌలింగ్‌లో అయితే 2 ఓవర్స్‌కి 41 రన్స్ ఇచ్చాడంటూ మండిపడుతున్నారు అభిమానులు. సో, ఓవరాల్‌గా హార్దిక్ పాండ్యా యొక్క కెప్టెన్సీపై అలాంటి తన ఆటతీరుపై మీ ఒపీనియన్ ఏంటి అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.